ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మా ప్రభువా మీకు వందనములు. ఈనాడు మీ ప్రియబిడ్డలందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొని కుటుంబ సమేతముగా మీ సన్నిధిలో కూర్చొని ధ్యానిస్తున్న సమయం తండ్రి, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ దినం యొక్క ప్రత్యేకత మా ప్రభు, ఎక్కడ ప్రార్థన ఉంటుందో, ఎవరెవరైతే ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తారో, ఏ కుటుంబం కలిసి ప్రార్థిస్తుందో, వ్యక్తిగతంగా ఎందరందరూ ప్రార్థన చేస్తున్నారో, ఈ దినం ఒక ప్రత్యేకత, పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన దినం. ఆ ధన్యత మా అందరికీ మీకు మీరు ఇస్తున్నందుకు మీకు అందును తండ్రి. కాబట్టి పరిశుద్ధాత్మ కుమ్మరింపు వలన మేమందరం కూడా మీ పరిశుద్ధాత్మ కంచె వేసుకుని ఏ సమస్య లేకుండా, సాతాన శక్తులు మమ్మల్ని రాంటకుండా, మరి ఎలాంటి బాధలు వ్యాధులు కలగకుండా మీరు కాపాడే ధన్యత మీరు మాకు ఇస్తున్నందుకు మీకు వందనం చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన అంతట్లో మా ప్రభువా, మా రక్షక, మేము పాడుతున్నప్పుడు వాక్యం చదువుతూ ధ్యానిస్తున్న సమయాన మా ప్రభువా, ఈ సాతాన శక్తులను దూరపరిచి మీరే మీ పరిశుద్ధాత్మతో నింపితండి. మీరు మహిమ పొందులాగునా మా అందరికీ ఒక పునీతమైనటువంటి మార్గమును మమ్మల్ని నడిపిపెట్టేసి మీరే మహిమ పొందమని మా ప్రభు క్రీస్తు ద్వారా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకములో నుండి 14వ పాట 8 నుంచి చివరి 11వ వచనం వరకు పాడుతున్నాం. 11వ వచనం పాడినప్పుడు మనమందరం కూడా నేర్చుకుందాం. 14వ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకములో 14వ పాట 8వ వచనము నుంచి పాడుతూ 11వ వచనమును అందరం నేర్చుకుందాం. 11వ వచనంలో నాకేమీ కొదువా నాదుడుండా నీకా నాకేమీ కొదువా నాదుడుండా శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు నా ఏక రక్షకుడు గనుక నాకేమీ కొదువా నాదుడుండా తనివి తీరన్మేలను భావింప నేను తనివి తీరన్మేలను భావింప నన్ను సదా మేలనడి పక్షిక నదిమి మృదువుగా పండుకొనజేయుడు గనుక నాకేమీ కొదువా నాదుడుండా తనయాత్మానందా తైలంబుతో ప్రభువు తనయాత్మానందా తైలంబుతో నన్ను దినము తలయంతి విసుగా కొనక తుడుచును నా కన్నీలన్నీ గనుక నాకేమీ కొదువా నాదుడుండా పలు విధములైన భాగ్యములతో తండ్రి పలు విధములైన భాగ్యములతో వెలుపలికి దిగబెదను నాటి వెలగలాగిల్లి నా కలిమిగా చేయున్ గనుక నాకేమీ కొదువా నాదుడుండా బ్రతుకంతటన్ కృపాక్షేమములు నా బ్రతుకంతటన్ కృపాక్షేమములు వదలకుండగవచ్చు నాతో సుదినములు గల్గా నా పదలు సంపదలో గనుక నాకేమీ కొదువా నాదుడు
సరస్సు దేవా, హృదయంలో నీకు పట్టబడిన ఈ కోరికలని తెచ్చేయున్నవి. ఏ రహస్యం నీకు దాగినవు మేము నేను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచునట్లు నీ పరిశుద్ధాత్మ వేచుని చేత మా హృదయముల తలపును పవిత్రపరచుమని మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఓ ప్రభు అయిన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తి ధనమైన దేవ, నేను స్తుతించుచున్నాము, నేను కొనియాడుచున్నాము, నేను ఆరాధించుచున్నాము, నేను మహిమపరచుచున్నాము. నీ మహిమాశయముల గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అద్వితీయ కుమారుడు ఓ ప్రభు యేసుక్రీస్తు, ఓ ప్రభు అయిన దేవ, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మమ్మల్ని కనికరించుము. లోక పాపమును మోసుకొని పోవువాడా మా ప్రార్థన అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండు వాడా మమ్మల్ని కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. మన ప్రభుని యేసుక్రీస్తు చెప్పిన దేవునిగా ఇశ్రాయేలు వినుము. మన దేవుడు ప్రభు, అద్వితీయుడు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. ఎందువల్ల నీ పొరుగు వారిని ప్రేమింపబడిన ఆజ్ఞ దాని బట్టిది. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదు. ఈ రెండాజ్ఞ ధర్మశాస్త్రం అంతటికి ప్రవర్తనకును ఆధారములైనవి. ప్రభువా మమ్మల్ని కనికరించి ఈ ఆజ్ఞ కైకొనుటకు మా హృదయములను ప్రేరేపించుము. పరిశుద్ధుడా, శక్తిమంతుడా, పరిశుద్ధుడా, అమర్చుడా మమ్మల్ని కనికరించుము. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క హెచ్చరిక, ప్రియులారా, దేవుని యొక్క మిక్కిలి పరిశుద్ధ వాక్యం వినుటకు మనము మన కుటుంబాల్లో చేరి ఉన్నాం. మోకాలుని మౌనంగా మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతోనూ ఆయన సమీపించినట్లు దేవుని కృపను వెదకుదాం. మన పాప నిమిత్తం వాస్తవముగా పట్టుదలతో పశ్చాత్తాపడి మన పొరుగు వాళ్ళ ప్రేమయు స్నేహమును కలిగి ఇక నువ్వు దేవుని ఆజ్ఞను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గం నడుచుకొనుచు క్రొత్త నడవడిక గలవారము చేయించుకుంటున్న మనము మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఆయన మరల సమాధాన పరచబడవలని సర్వశక్తి దేవుని మన పాపములను దీన మనసు ఒప్పుకుందాం. పరలోకపు తండ్రి, నీకు మా పొరుగు వారికి విరోధముగా పాపం చేసిందని ఒప్పుకొంటున్నాము. వెలుగులోగాక చీకటిలో నడిచితివి, క్రీస్తు నామమును పలికి దుష్టత్వము నుండి తొలగించివి. మమ్మను కనికరించమని నేను ప్రతిమాలుకొనుచున్నాము. యేసు క్రీస్తు నిమిత్తం మా పాపములన్నింటినీ క్షమింపుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మను శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపచేయుము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరుల హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి కొంత నడవడి గలవారమై నిన్ను సేవించుటకు శక్తి అనుగ్రహించుము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తన ఎదుటి యజమానులు వారందరినీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యం వినుడి. ప్రయాసపడి భారం మోచుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ద్వితీయ కుమారుడు పుట్టిన వారి విశ్వాసముంచు ప్రతి వారును నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. పాపులు రక్షించిన క్రీస్తు యేసు లోకమును వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది
ఎవరైనా పాపము చేసినడలా నీతిమంతుడని యేసు క్రీస్తు ఉత్తరవాడు తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి దేవుడు తమ సహోదరులు క్షమించి మనస్ఫూర్తిన పశ్చాత్తాపంతోనూ నిజమైన విశ్వాసముతోనూ తన వైపునకు మళ్ళు వారందరికీ నీ పాపం క్షమించిన తన గొప్ప కనికరముల మాట ఇచ్చున్నాడు. ఆయన మన ప్రభుని యేసుక్రీస్తు నిమిత్తం మనల్ని కనికరించి మన పాపములన్నీ క్షమించి వాటి నుండి మనల్ని విడుదల చేసి సమస్త సద్గుమ్మలందు మనలను స్థిరపరిచి బలపరిచి నిత్య జీవనకు తీసుకుని వెలును కాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును కాక. మనం కూర్చుండగా మరి ఈ దినమునికి ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం చదివి వినిపించబడును. మొదటి పాఠం ప్రవక్త యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 24 నుంచి 30 వరకు 36 వరకు దేవుని వాక్యాన్ని చదవగా విందాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 24 నుంచి 36 వచనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రవక్త అయిన యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 24వ వచనం నుంచి 36 వరకు రాయబడిన దేవుని యొక్క వాక్యం చదవగా విందాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 24వ వచనం నుంచి ప్రారంభం. నేను అన్ని జనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదు. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదు. మీ విగ్రహముల వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసెదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేది. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు. మీరు నా జనులై ఇందురు, నేను మీ దేవుడనై ఇందురు. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును. మీకు కరువు రానియక ధాన్యములకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. అన్ని జనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందక ఉండినట్లు చెట్ల ఫలములను మీ భూమి పంటను నేను విస్తరింపజేశాను. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనసులకు తెచ్చుకొని మీ దోషములను బట్టి హేయ క్రియలను బట్టి మిమ్మల్ని మీరు ఆశ్రయించుకుందరు. మీ నిమిత్తము నేను ఈలాగు చేయటలేదని తెలుసుకోండి. ఇదే ప్రభు అయిన యెహోవాకు. ఇశ్రాయేలులారా, మీ ప్రవర్తనను గూర్చి చిన్నపోయి సిగ్గుపడదు. మీ దోషముల వల్ల మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మల్ని నివసింపజేయనాడు. పాడైపోయిన స్థలములను మరలా కట్టబడింది. మార్గస్థులు దృష్టికి పాడుగాను నిర్జనంగాను ఆకుపడిన భూమి సేద్యము చేయబడింది. పాడైన భూమి ఏదేను పొలం వలె ఆయననియు పాడుగాను నిర్జనంగానున్న ఈ పట్టణంలో నివాసులతోనూ నిండి ఆకారము గల వాయననియు జనులు చెప్పుదు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడనియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడనియు మీ చుట్టూ శేషించిన అన్ని జనులు తెలుసుకుందరు. యెహోవానైన నేను మాట ఇచ్చున్నాను, నేను దాన్ని నెరవేర్చును. ఇంతతో దేవుని యొక్క వాక్యం సరి. కీర్తన గ్రంథముల నుండి 29వ సంకీర్తన. కీర్తన గ్రంథముల నుండి 29వ సంకీర్తన 11 వరకు ఉన్నటువంటి మొదటి నుంచి 11 వరకు ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని అందరం కలిసి చదువుకుందాం. 11 వచనంలో ఉన్నటువంటి ఈ కీర్తన 29వ సంకీర్తన
11 వచనములు ఉన్నాయి, అని చదువుకుందాం. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితమునకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎంత సాగిలపడు. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరువలే గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లేబానాను దేవదారు వృక్షములు ముక్కలుగా విరుచును. దూడవలకు గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోనును షిర్యోనును గురుపోతుకుల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదలించును. యెహోవా స్వరము లేరని ఈయనచేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావం అవుతున్నవి అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆశీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆశీనుడాయను. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలగచేసి వారిని ఆశీర్వదించును. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నీకును నెల్లప్పుడు అయినట్లు యుగములనౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగునమే. పత్రిక పాఠం చదివించబడును. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి 13 వచనములు ఉన్న దేవుని వాక్యాన్ని చదవగా విందాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1 వచన ప్రారంభం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు రాయబడిన దేవుని యొక్క వాక్యం చదవగా విన్నాము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1 వచనం నుంచి ప్రారంభం. పెంటెకోస్తలు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరికి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండేది. ఈ శబ్దం కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడటం విని కలవరపడ్డది. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి పార్తీలు, మాదీలు, ఎలామీలు, మెసొపొతామియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఉగ్రియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేలు దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిష్టులు, కేత్రీయులు, అరబీలు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనేది. అందరూ విభ్రాంతి నుండి ఎత్తుతోచక ఇదేమగును అని ఒకరితో ఒకరు చెప్పుకొనేది. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసింది. ఇంతటితో దేవుని యొక్క వాక్యం సరి. ఓ దేవా
అధ్యాయం, యోహాను రాసిన శుభవార్త 20వ అధ్యాయం 19 నుంచి 23 వరకున దేవుని వాక్యం. 19 నుంచి 23 వరకున దేవుని వాక్యం. ఆత్మానడుపు సత్యములోనికి కూడి, ఆత్మానడుపు. యోహాను రాసిన శుభవార్త 20వ అధ్యాయం 19వ వచన ప్రారంభం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడిన ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును కాక అని వారితో చెప్పెను. ఆయన ఇలా అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపము క్షమించురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపమును క్షమించురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపం మీరు నిలిచడనిద్దురో అవి నిల్చునని వారితో చెప్పెను. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. కూర్చుని ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 174వ పాట, 4 వచనాలు పాడుకుందాం. మొదటి 4 వచనాలు పాడుకుందాం. యేసుని కొరకై జీవించెద బాసురముగనే నన్ను నినము, దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేచునుగా. యేసుని కొరకై జీవించెద బాసురముగనే నన్ను
చేసిన ప్రేమైన దేవుని బిడ్డలందరికీ దేవుని పేరు శుభములు. ప్రత్యేకంగా దినం యొక్క విశిష్టత క్రైస్తవ చరిత్రలో గొప్ప విలువైనటువంటి రోజు. ఈ దినాన దేవుని సందులో ఇంటి దగ్గర ఉన్నాం, ఎక్కడున్నా దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆనాడు శిష్యులు మరి మేడగదిలో ఎంతమంది 120 మంది ఉన్నారో వారు ఎలాంటి దైవశక్తి పొందారో అలాంటి దైవశక్తి పొందే ధన్యత ఈ దినాన దేవుడు ఏర్పాటు చేశారు. మరి ఈనాటి వరకు ఒకవేళ ఈనాడు పరిస్థితి కరోనా వైరస్ నుంచి దేవుడు కాపాడుతున్న విధానం, ఎందరెందరో భక్తులు ప్రార్థన చేస్తున్న విధానం, మన సంఘంలో ప్రత్యేకంగా స్త్రీల మైత్రి వారు కూడా తప్పకుండా మరొక 24 గంటలు వంతుల వారీగా ప్రార్థనలు చేస్తున్నారు. అదేవిధంగా పాస్టర్ కమిటీ వారు, సీనియర్ సిటిజన్స్, మరి కుటుంబాల్లో కలుసుకుని చాలామంది కూడా కలిసి ఈనాటి పరిస్థితులు ఎదుర్కోవడానికి ఆయన కాపుదల సంరక్షణ కలగాలని ఎందరెందరో ప్రార్థన చేస్తున్నారు. మరి కొందరైతే ప్రభు పిలుపునందుకు ప్రభు సన్నిధిలో ఉన్నారు, వారి ఆత్మనైతే విశ్రాంతి కలగాలని మనం ప్రార్థన చేయాలి. అలా విడిచి వెళ్ళిన కుటుంబాలకు కూడా దేవుని ఆదరణ కావాలని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఎందరైతే హాస్పిటల్ చికిత్స పొందుతున్నారో వారు స్వస్థపడడం కోసం డాక్టర్లకు కావాల్సిన సమయోచిత జ్ఞానం ఇవ్వాలని కూడా ప్రార్థన చేయాలి. మరి ఇంకా ఎందరైతే కష్ట నష్టాల్లో ఉన్నారో వారందరినీ కూడా దేవుడు కాపాడాలి అని ప్రార్థన చేయాలి. కాబట్టి సమయంలో ఇలాగ మన సంఘం అంతా కూడా ప్రార్థనలు, కొందరు కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో కూర్చొని ఆరాధన క్రమాన్ని అనుసరిస్తూ మేము అనుసరిస్తున్నాము, ధ్యానిస్తున్నాము నాకు చెప్పారు. చాలా సంతోషం. ఈ సమయం అంతే. ఎందుకంటే ముఖ్యముగా మనకి ఇవ్వబడిన ఈ రోజు చాలా ప్రశస్తమైనటువంటి రోజుగా మనకి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకగా ప్రభువైన యేసు స్వామి ఆరోహణమైన తర్వాత అనగా పునరుత్థానాన్ని 40 రోజులు అందరికీ కనబడి ఆరోహణం అవుతున్న సమయాన్ని వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటనగా, మీరు వెళ్ళి మీరున్న స్థలం ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తుండండి, ఆ పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు కూడా మీరు బయటికి వెళ్ళవద్దు అన్నప్పుడు ప్రభు ఆజ్ఞానుసారంగా మరి 50 రోజులు అనగా పెంతెకొస్తు అనగా 50 అని అర్థం. ఈ 50 రోజులు అనగా 40 రోజులు సంచరించిన స్వామి ఆరోహణమైనారు. 10 రోజులకు పరిశుద్ధాత్మను పంపారు. అందును బట్టి ఇది పెంతెకొస్తు పండుగ అన్నారు. ఆ దినాన అద్భుతాలు జరిగాయి. అలాగే ఈ దినం అలాంటి అద్భుతమైనటువంటి దీవెన దేవుడు మనకి ఇస్తున్నారు. కాబట్టి ఆ దేవాది దేవుడు, ఆ గొప్ప దేవుడు మనతో ఉన్నారు. కాబట్టి ఈ ధన్యత మనము పొందగలుగుతున్నాం. అందును బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలి. అందుకే మరొక జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు పెంతెకొస్తు పండుగ చాలా ప్రశస్తమైన పండుగ. ఒకవేళ అందరం ఆలయంలో లేకపోయినా అందరి కోసం ఇక్కడ ఆరాధన ఆలయంలో జరుగుతుంది. కాబట్టి మరి ఆరాధన కూర్చున్న వారు కూర్చోకపోయినప్పటికీ, వారికి అవకాశం లేకపోయినప్పటికీ దేవాది దేవుడు అందరికీ ప్రార్థించే వారికి ఆ గొప్ప ప్రశస్తమైన దీవెన ఇస్తున్నారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాడు మనం 4 పాఠాలు చదువుకున్నాం. ప్రవక్త యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో కొన్ని వచనాలు, కీర్తన గ్రంథంలో 29వ సంకీర్తన, అపోస్తుల కార్యములో 2వ అధ్యాయంలో కొన్ని వచనాలు, యోహాను శుభవార్తలో 20వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకున్నాం. ఇవంతా కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఈనాడు మనం దక్షిణ సంఘం మరి ఆ పంచాంగం ప్రకారం ధ్యానించవలసిన అంశం ఏమిటనగా, ఓ పరిశుద్ధాత్మ రమ్ము సృష్టిని రూపాంతరపరచుము అన్నటువంటి అంశం. చాలా గొప్ప అంశం ఇది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వస్తే కానీ ఈ రూపాంతరం చెందలేని స్థితి జ్ఞాపకం చేసుకోవాలి. అంతవరకు వాస్తవంగా చూస్తే శిష్యుల భయం, మరి ఆయన నమ్మిన వారందరూ భయం, స్వామి లేడు. అయితే ఏం చేశారు? వారు పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత విశిష్టమైనటువంటి దైవశక్తి పొందారు. వారిలో ఉన్నటువంటి అనుమానాలు పోయాయి, వారిలో ఉన్నటువంటి భయం పోయింది, ఒక నూతన ఉత్తేజం వారు పొందారు. అది ఈ దినం యొక్క ప్రత్యేకత. మనకు కూడా
ఈ దినం యొక్క ప్రత్యేకతలో ఆ దివ్యమైన శక్తిని, ఆ దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక బలాన్ని మనం పొందుతున్నాం. అందుకు బట్టి దేవాది దేవునికి మనం వందనాలు చెల్లించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. మరొకసారి మనం ఆలోచన చేసినప్పుడు ఈ పంచభూతములన్నింటినీ కూడా దేవుడే సృష్టించాడు. ఆది కాండములో మనం చూస్తున్నటువంటి మాట. ఈ పంచభూతము సృష్టించడమే కాకుండా ఈ పంచభూతాన్ని అధీనంలో ఉంచుకున్నాడు ప్రభు. ఎప్పుడు ఏ సమయంలో అవసరమైతే ఈ పంచభూతం వాడుకొని ఆయన మహిమను చూపిస్తున్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. జలప్రళయం, నీటి తన అధీనంలో ఉంచుకున్నాడు. ఆ ప్రజలను ఏమైనా మార్పు కలుగుతుందేమో చూశాడు. ఏం మార్పు కలగలేదని జలప్రళయంలో జలాన్ని, ఆయన నీటిని ఆయన సాధనంగా వాడుకున్నాడు. జలములో ముంచేసాడు. చూస్తున్నటువంటి మాట దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అగ్ని, మరి మనం ఆలోచిస్తున్నది, మరి అగ్ని కూడా దేవుని అధీనం నుంచి ఉన్నటువంటి పరిస్థితి. లోతు దినాలలో ప్రజలందరూ కూడా దేవునికి దూరంగా ఉన్నారు, అయిష్టమైన కార్యం చేశారు, అప్పుడు అగ్ని పంపించారు. ఈ విధంగా మనం చూస్తే మరి ఎక్కడెక్కడైతే అవిధేయత కలుగుతుందో అక్కడ భూకంపాలు పంపించారు. అంటే ఏమిటి అనుకుంటున్నామంటే, మరి మనం ఆలోచించేసి గాలి, ఈదురు గాలులలో మరి మనకు హరికేన్ అన్నటువంటి చూస్తే అది దాని ద్వారా అంటే ఏమిటంటే దేవుడు సృష్టించినటువంటి పంచభూతములు తన అధీనములు ఉంచుకొని ఎప్పుడు అవసరమైతే వాటిని తన సాధనాలుగా వాడుకున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఈ వివరములన్నీ కూడా కీర్తనకారుడు 19వ కీర్తన 1వ వచనములు అయితేనేమి, మరి రోమిలకు రాసిన పత్రిక 1వ 20వ వచనములు, మరి సృష్టి అంతా కూడా దేవుని చేత సృష్టింపబడింది. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ సృష్టి అంతా కూడా ఆయనకు లోబడి ఉన్నది. మరి ఆయన సృష్టింపబడిన మనము మరి ఎంతవరకు మనం లోబడి ఉన్నాం మనం పరీక్ష చేసుకోవాలి. ఈనాడైతే పరిశుద్ధాత్మ దేవుడు పంపించేటువంటి రోజు. ఆ పరిశుద్ధాత్మ పొందాలంటే మనం ఆయన సాధనాలుగా వాడవాలన్నా లేదా మనం ఆయన అధీనంలో ఉన్నామా లేదా అన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ఇక్కడ మనం హెచ్చరింపబడుతున్నటువంటి మాట. అయితే పౌరు భక్తులు ఒక మంచి మాట అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవరైతే క్రీస్తులో ఉంటున్నారో వారు మార్పు కలిగిన వారుగా ఉండాలి. క్రీస్తును ఆరాధించడం కాదు, మనం క్రీస్తును మనం కలిగి ఉన్నప్పుడు ఒక మార్పు కలగాలి, ఒక నూతనత్వం కలగాలి. అదే నూతన సృష్టిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతదాకా మనం ఆలోచన చేస్తే మానవుడు దేవుడి చేత సృష్టింపబడ్డాడు. ఒకసారి జ్ఞాపకం చూసుకుందాం. ఎలా సృష్టింపబడ్డాడు? దేవుడు సృజించిన మట్టిలో నుంచి ఆ మట్టిని తీసుకొని కొంత సమయాన్ని కేటాయించి ఏ విధంగా తన రూపం ఉందో ఆ రూపంతో మరి సృష్టించిన తర్వాత దేవుడు తన మానవుని అంటే నరుని యొక్క నాశిక రంధ్రములో జీవవాయువు ఉండగా నరుడు జీవాత్మాయును అన్నటువంటి మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటనగా దేహం అయితే ఇది మట్టిది. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మట్టి దేహం కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ మరి జీవితం కావాలి. ఎందుకనగా రోమిలకు రాసిన పత్రిక 8వ 20వ వచనంలో ఒక మంచి మాట ఉన్నది. 8:21లో సృష్టి నాశనం మనకు లోనైంది. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అవును, ఈనాడు పరిస్థితి మనకు బాగా తెలుసు. మరి ఆకాశ భూమి గతించిపోయే దినాల్లో మనం అందరం ఉంటున్నటువంటి వారుగా ఉన్నటువంటి వారు జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మరి ఏమిటనగా నూతన సృష్టి పొందాలంటే ఏమిటనగా ఈనాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలి. దయచేసి జ్ఞాపకం చూసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనములు, క్రీస్తును మరి ఆ సృష్టి పొందినప్పుడే, ఆ పరిశుద్ధాత్మను పొందినప్పుడే మనమందరం కూడా మరి ఒక ధన్యతలోకి రావడానికి ఆస్కారం అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. మరి సృష్టి మొదట్లో దయచేసి జ్ఞాపకం మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుడు సృష్టించినప్పుడు దయచేసి జ్ఞాపకం ఇది మంచిగా ఉంది అని అనుకున్నాడు. అంటే సృష్టించిన ప్రతిది కూడా మంచిది అన్నాడు. ఆదామను సృష్టించినప్పుడు ఏమిటనగా మరి ఈ సృష్టి పాడైపోయింది. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. మరి వార్త అన్నది ఏమిటనగా మీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఆది కాండము మరి 3వ అధ్యాయం 17-18 వచనం మనం చూస్తున్నటువంటి మాట. కాబట్టి మనుషుని పాపము వలన ఈ సృష్టి అంతా కూడా ఏమైపోయిందంటే నాశనమునకు మరణానికి నాడు మనం చూస్తున్నాం. ఇవి ఎందుకు వచ్చాయంటే ఈ నాశనం మరణము మరి ముఖ్యముగా ఏమిటనగా శపింపని స్థితిలో మనం అందరం ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా మరి కృషించిపోవడానికి అది ఉన్నటువంటి స్థితిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా ఆదామవలు చేసిన పొరపాటి అయితే జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఇప్పుడున్న భూమి ఆకాశం గతించును, కొత్త సృష్టి ప్రారంభమగును. ఆ దినాలు మనం అందరం ఉన్నాం. అందును బట్టి జ్ఞాపకం చేసుకోవాలి.
మరి ఎందుకని ఇందాక చదివినటువంటి పాఠములు యెహెజ్కేలు గ్రంథములు, ఇందాక చదువుకున్నటువంటి పాఠములు 36వ అధ్యాయం అక్కడ మనం చూస్తే అక్కడ ఏమిటనగా మరి ఒక మంచి చక్కని మాట జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ ఏముందనగా దయచేసి చూద్దాం. మరి 36వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథములు మరి 26వ వచనం చూడండి. నూతన హృదయము మీకు ఇచ్చేదను. ఇది కావాలి. ఈ నూతన హృదయం ఎప్పుడు పొందుతాం మనము? ఆయన పరిశుద్ధాత్మ పొందినప్పుడే. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు దయచేసి కలుగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందించి నా కట్టలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అది మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుతున్నారో సకలమైనటువంటి దీవెనలన్నీ మీరు పొందుతారు. మీ అవసరాలన్నీ కూడా ఏమేమి ఉన్నాయి, ఏమేమి కావాలో, ఏదైతే కరువులు ఉన్నాయో అవన్నీ తీసివేయబడతాయి. ఏదైతే మనకు క్షేమకరంగా ఉండదో అవన్నీ కూడా ఇవ్వబడతాయి. అది ఎప్పుడు అనగా ఈ పరిశుద్ధాత్మ మీరు పొందినప్పుడే అనేటువంటి మాట ఇక్కడ మరి ప్రవక్త యెహెజ్కేలు మనకు తెలియజేస్తున్నట్టుగా మనకు జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా మనం తర్వాత మనం ఆలోచన చేసినప్పుడు మనం ఎప్పుడైతే మనం మార్చుకుంటామో మనస్సును, నిజంగా నా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తుంది ఏమిటనగా ఒక నూతన హృదయముగా మార్చే స్థితిని మనకి ఇస్తారు అని వాటి జ్ఞాపకం చేసుకోవాలి. అందును బట్టి మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని దానికి చదివిన అపోస్తలుల కార్యం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా ఆ అపవిత్రత ఉన్నటువంటిది పోవాలంటే పరిశుద్ధాత్మ మీరు పొందాలి. ఇవి పరిశుద్ధాత్మ పొందినప్పుడు నూతన హృదయం, నూతన సృష్టిగా మీరు మార్చబడతారు. అదేవిధంగా మరి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 15-22 అక్కడ మనం చూస్తే ఆ పెంతెకొస్తు దినము గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ముఖ్యంగా మరి సమయంలో పేతురు భక్తులకు మంచి మాట అంటాడు. ఆ పెంతెకొస్తు పండగ దినాన ఆ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత అది ఏమంటాడంటే ఒక మహాదినము రాబోతుంది. ఆ దినము వచ్చినప్పుడు అంటే ముందుగా సూర్యుడంతా కూడా చీకటిమయంగా మారిపోతాడు, చంద్రుడంతా కూడా రక్తమయంగా మారిపోతారు. అయితే అంటే ఏమిటి? ఆ సృష్టి పాడైపోయింది కాబట్టి ఆ దాన్ని బట్టి ఏం జరగబోతుందంటే ఆ దినం వచ్చినప్పటికీ ఆ సూర్యుడు యొక్క చీకటిగా మారిపోతాడట, చంద్రుడు రక్తవర్ణంగా మారిపోతాడు. మరి అంతమటికే కాకుండా మనం ఆలోచన చేసిన అయితే ఎవరు ప్రార్థన చేస్తున్నారో వారు రక్షింపబడుతురు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందును బట్టి ప్రార్థన అవసరం. ఆ ప్రార్థించిన ప్రతి సమయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే మరి అలాంటి అంధకార సమయం వస్తుంది కాబట్టి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరూ కూడా కాపాడబడతారు. కాబట్టి ప్రార్థించండి అనే మాట పేతురు భక్తులు తెలియజేస్తారు. అలా పరిశుద్ధాత్మ పొందినప్పుడు, అలా నూతన హృదయం మనం పొందినప్పుడు, నూతన సృష్టిగా ఉన్నటువంటి సమయంలో మరి యెషయా గ్రంథంలో ప్రవక్త యెషయా గ్రంథంలో 11వ అధ్యాయం 6-11 వచనములు దయచూస్తే అక్కడ క్రూర మృగములు సాధు జంతువులు కలిసి భోజనం చేస్తాయి. అంటే అలాంటి నూతన సృష్టి మనం పొందబోతున్నాం అనుకునే మాట జ్ఞాపకం చూసుకుందాం. చిన్నబిడ్డ 4 పాముతో ఆడుకుంటాడు, కానీ ఆ క్రూర జంతువులు అన్ని కలిసి భోజనం కలిసి సహవసిస్తున్నాయి. ఇది ఎప్పుడు? అది పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఆ నూతన సృష్టి జరగబోతున్నాడు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1-10 వచనం అక్కడ మనం చూస్తే దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అరణ్యము ఎండిన భూమియు సంతోషించును. ఒకవేళ ఆ పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఆ క్షామము తీసివేయబడి నూతన సృష్టి కలిగిన సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ ఆ అరణ్యం ఎండిపోయి ఆ ఉన్నటువంటి స్థితి ఒకవేళ ఉన్నట్లయితే ఆ భూమి అంతా కూడా సంతోషించేటట్టుగా దేవుడు ఉల్లసింప చేస్తాడట. కస్తూరి పుష్పాలు వస్తున్నాయట. మరి అందరి బట్టి ఏంటంటే మీరు ప్రార్థనా పూర్వకంగా ఉండండి అన్నటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాట. ఎండినటువంటి ఒకవేళ మడుగులుంటే అవన్నీ కూడా నీటి బుగ్గలుగా మార్చబడతాయి. ఎప్పుడు? పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఇలాంటి ధన్యతలను ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి విమోచింపబడిన వారుగా ఉన్నారు కదా, కాబట్టి మీ దుఃఖమంతా పోయి మరి మీ నిట్టూర్పును పోగొట్టి సంతోషాన్ని ఇస్తాను. అది ఎప్పుడు జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో కలిగినప్పుడు మనం అన్ని కూడా సస్యశ్యామలంగా ఉన్న స్థితిని దేవుడు మనకి ఇస్తాడు. అందుకని సృష్టి నిర్మాణంలోనే దేవుడు తన పరిశుద్ధాత్మతో మరి తన
చేసుకునే నియమంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరెవరు ప్రార్థన చేస్తే వారిలో నివసిస్తాడు. ఇది ఇప్పుడు మన ఎప్పుడు కూడా మనస్సులో ఉండాలి. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఆ విశ్వాసలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడట. ఈ మనసులో ఎప్పుడు ఉంచుకోవాలి. మనం ఈ మాట తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. మనం పరిశుద్ధాత్ముడు విశ్వసించే వారిలో నివసిస్తున్నాడు. ఇది ఎప్పుడు మనం మనసులో ఉంచుకోవాలి. ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు ఆ విజయస్థాన నగర సామ్రాజ్య పరిపాలించే దినాల్లో ఆయన ఒక కళ కన్నాడట. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఆ కళలో ఏం కన్నాడంటే ఒక అందమైన భవంతి, మరి అంతమడికే కాకుండా ఆకాశంలో తేలాడుతుందట. మళ్ళా లక్షదీప కాంతులతో అద్భుతంగా ప్రకాశిస్తుందట. రాజుకు మెలుగు వచ్చింది ఆ కళను కన్న తర్వాత. అయితే కళ మర్చిపోయినాడు. ఆలోచిద్దాం. వచ్చే కళనేమి కన్నాడు కానీ ఆ కళను మర్చిపోయాడు. ఎంత గుర్తుకు చేసినా మరి ఆ గుర్తుకు రాలేదు ఆ కళ గురించి. అయితే మర్నాడు ఏం చేసి సభనంతా కూడా సమావేశపరిచి, అరే మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిపించండి. ఏ శాస్త్రం అని చెప్పండి, జ్యోతిష్యమే చెప్పండి, శాఖనగానే ఉండండి. ఒకవేళ ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా పిలిపించండి. మరి ఏమిటనగా ఆ అందరూ ఎవరెవరు మరి మామూలుగా మాంత్రికులు అనుకుందాం, తర్వాత మరి శకునగాండు అనుకుందాం, ఇలాగా అందరూ పిలిపించారు. అరే ఎవరైనా సరే నేను మర్చిపోయిన కళ చెప్పితే వారికి ₹1,00,000 బహుమానాన్ని ప్రకటిస్తాను అని అన్నాడు. కానీ అందరూ కూడా ఆలోచన చేశారు, ఇదే తప్ప ఈయనకి ఇలాంటి కళ వచ్చింది, ఆయన కళ అంటే ఆయన మర్చిపోతే మనం ఎట్లా గుర్తు చేస్తాము అన్నటువంటిది అని అన్నాడట. అరే ఏం లేదండి, అది అట్లా సాధ్యమవుతుంది, మీ కళ మీరు మర్చిపోతే మాకెలా తెలుస్తుంది? అరే మీరు ఎందుకయ్యా శకునగాండ్రు మంత్రగాండ్రు మరి ఇన్ని రకాలుగా మీరు ఉన్నారు కదా, కాబట్టి మీరు చేయకపోతే ఏం చేస్తారో తెలుసా, మీరు మీ ముఖాన్ని నాకు చూపించకుండా వెళ్ళిపోండి అన్నాడు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఒకరోజు రాయల స్థానంలో ఆస్థానంలో ఉన్న సమయాన ఒక మారుగా మరి ముసలాయన వచ్చాడట. ఆయన వచ్చేసి రాజుతో అన్నటువంటి మాట, రాజా నాకు అన్యాయం జరిగిపోయింది అన్నాడు. అరే నా రాజ్యంలో ఎవరికి అన్యాయం జరగకూడదు కదయ్యా, అయినా చెప్పు అని అన్నాడట. అయినా నేను న్యాయం చేస్తానే చెప్పు అన్నాడట. ఏం లేదు రాజా, నువ్వు నాణంలో ఒక వ్యక్తి నా నుంచి దొంగతనం చేశాడు, దయతో ఆ సొమ్ము నాకు ఇప్పించండి అన్నాడట. ప్రాధేయపడి, అరే ఇదేనా చిన్న విషయం చెప్తున్నావు చెప్పండి, కొంచెం తలపటాయించాడు. అరే నువ్వు భయపడద్దయ్యా, ఎలాంటి వ్యక్తినైనా సరే నేను నీకు న్యాయం చేస్తాను కదా అన్నాడట. అయితే అప్పుడే లేచి అన్నటువంటి మాట, నా నాణ్యాలను దొంగలించింది మీరే, దయచేసి జ్ఞాపకం చూసుకుందాం. ఆ నన్ను నాకు నిన్న రాత్రి కలలో వచ్చి మీరే దోచుకున్నారు రాజా అన్నాడు. రాజు కోపం వచ్చేసి, ఏమయ్యా కలలో ఏంది, అది నిజమా, జరిగేదా, మరి ఏమిటది అని ఆ వృత్తిని మందలించాడు. సరే ఏదేమైతేనేమి, మరి ఆ పరిస్థితుల్లో కూడా ఆయన ఎవరో కాదు, తెనాలి రామకృష్ణ వచ్చేసి, రాజా ఏ విధంగా నా కళలో మీరు లేదని మీరు తెలుసుకున్నారు, కళ నిజం కాదనుకున్నారు, అలాగే మీ కళ గురించి మాకు చెప్పడానికి సాధ్యం కాదు అని ఆయన ఏం చెప్పాడంటే, ఆ ఉన్నటువంటి సమయంలో అది సాధ్యం కాదని చెప్పేసి కూర్చున్నాడు. తర్వాత అయితే ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అదే మన క్రైస్తవ లోకంలో ఎవరైతే విశ్వాసంతో ఉన్నారో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఉంటాడు, ఇది మాత్రం మర్చిపోకాడు. ఒకవేళ అది జరిగినటువంటి విషయం ఏమిటనగా, ఒకవేళ ఆ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఎవరు కనుక్కోలేకపోయారు కళ గురించి. మరి ఎంతమంది ఉన్నప్పటికీ వారిలో కలగలేదు. కానీ అరే కళ ఇది సాధ్యం కాదు కదా, నేను కన్నట్టు కళ సాధ్యం కాదు కదా, నాకు రాలేదు, అది ఉండవచ్చునేమో. కానీ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, అదేమిటంటే మరలా జ్ఞాపకం చేస్తున్నా, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు విశ్వాసంగా లెక్కింపబడతారు. ఆ విశ్వాసంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా ఉంటారన్న సత్యాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అదే పరిశుద్ధ గ్రంథములు, దానియేలు గ్రంథములు నెబుకద్నెజరు కథ పరిస్థితి వచ్చింది. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎన్నెన్నో కళలు కన్నాడు. ఆ కళలు వచ్చిన తర్వాత భయపడిపోయి కూర్చున్నాడు. నిజంగా ఇక్కడ కూడా తన సామంతులు అందరూ పిలిపించుకున్నాడు. మరి శకునగాండ్రులు పిలిపించాడు, రకరకాల భూత వైద్యులు పిలిపించుకున్నాడు. మరి ఎవరెవరికి వచ్చిన ప్రశ్న చెప్తున్నారో వారు పిలిపించుకున్నాడు, వారికి ఇచ్చాడు.
అని అడిగారు రాజా. ఏంటి ఆ కళ అన్నాడు. అరే నేనేం చెప్పడమే, కళ చెప్పాలి, కళలో భావము చెప్పాలి మీరు అన్నాడు. వారేమన్నా ప్రభు ఇది సాధ్యమేది కాదు, ఒకవేళ దేవుళ్ళ వల్ల సాధ్యమవుతుంది, ఈ దేవుళ్ళ మన మధ్య లేరు, ఇది మీ కన్న కాస అంటే ఏం చేశారు తెలుసా? మీరు చెప్పారా లే పక్షములు మీ కుటుంబాలు సమూల నాశనం చేస్తాను, మీ ఇళ్ళని నేల కొల్చేటట్టుగా చేస్తాను అని ఈ వార్త ఎక్కడికి వెళ్ళింది? మరి బానిసలుగా ఇక్కడ ఉన్నటువంటి దానియేలుకు తెలుసు. వెంటనే వార్త పంపించేశాడు. అయ్యా నీ కళకు సమాధానం మేము చెప్తానన్నాడు. వచ్చి చేసిన పని ఏంటి తెలుసా? దానియేలు షడ్రక్ మేష అబేద్నెగోలు ఇంట్లోకి వెళ్ళారు, ప్రార్థన వేస్తున్నారు. దేవాది సృష్టి ఇదో బ్రహ్మని, ఆయన కన్న కళ అయితే మాకు తెలియదు, కానీ దేవా నువ్వు బయలుపరచాలి అని ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఆ సమయంలో దేవుడు వారికి ప్రార్థనలో బయలుపరిచాడు. ఇది విశ్వాసులు పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు అద్భుతాలు చేయబడతాయి. దయచేసి జ్ఞాపకం చూసుకోవాలి. కాబట్టి దానియేలు దైవశక్తి వలన ఆ కళల భావాలు తెలియజేశాడు. అయితే దయచేసి జ్ఞాపకం చూసుకుందాం, ఈ భాగ్యం మనకు కూడా ఇచ్చాడు దేవుడు. ప్రవక్తలకే కాదు, ప్రార్థించే ప్రతి వారికి ఈ పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు ఏర్పాటు చేశాడు. మరి ఎప్పుడైతే నలుగురు వెళ్ళి ప్రార్థన చేశారో ఆ దైవశక్తి వారి మీదకి రాగానే వారు ఆ కళల భావం తెలియజేసినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. అక్కడైతే కళలు చెప్పారు, వారు చెప్పలేకపోయారు. ఇక్కడ కళలు చెప్పారు, కళల భావం చెప్పారు. కారణం దేవుని విశ్వాసం ఉంచిన ప్రతి వారికి దేవుడిచ్చే మహాధన్యత ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అది లూకా సువార్త 24వ అధ్యాయం 50-53 వచనాల్లో ప్రభువైన యేసు స్వామి పునరుత్థానం అయిన తర్వాత 40 దినములు అందరికీ అడ్డుపడ్డారు. లేదు, ప్రభువైన యేసు స్వామి ఆ పునరుత్థానం అట్లాగే వెళ్ళిపోయేట్టు కూడా క్రైస్తవ వృద్ధిలోకి వచ్చేది కాదు, మరి అది అబద్ధంగా ఉండేది. కానీ స్వామి యొక్క పునరుత్థానం యొక్క మహిమ శరీరాన్ని 40 రోజులు ఈ భూమి మీద దైవరాజ్యం ప్రకటిస్తూ ఆ 40 రోజులు ఆరోహణమయ్యారు. ఆ గల్లే ప్రాంతంలో వారందరూ శిష్యులు అక్కడ ఉన్న అందరూ వెళ్ళారు. ఆ సమయం ప్రభు మన ఆకాశంలో చేర్చుకోవడం మనకు ముందు వారు చెప్పింది ఏమిటనగా, మీరు పరిశుద్ధాత్మ పొందేంత వరకు మీరు ఇందులో ఉండండి. ఎందుకనగా రాబోతున్న దినాల్లో నాకు సాక్షులుగా ఉండాలంటే, నన్ను చూచిన వారు మరి కాబట్టి మీరు నాకు సాక్షులుగా ఉండాలంటే మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. ఆ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత బయటికి వెళ్ళండి. ఆ మాటను ఆధారంగా చేసుకున్నారు. స్వామి ఆరోహణమయ్యారు. 2 దేవదూతలు కనబడ్డారు. అయ్యా ప్రభు ఏ విధంగా ఇది పరలోకం చేర్చుకోవడం మీరు చూచారో అదేవిధంగా మన ప్రభు తిరిగి వస్తున్నారు. అయితే శిష్యులో ఉన్నటువంటి నమ్మకం ఒకసారి ఆలోచన చేస్తే యేసు పునరుత్థానం అనలేరు వారు, కానీ పునరుత్థానం ప్రభువును చూచారు. అందుకు బట్టి వారికి ఒక ధైర్యం వచ్చేసింది, వాళ్ళ విశ్వాసం బలపడిపోయింది, వారిలో అనుమానాలు తీసివేయబడ్డాయి. కాబట్టి ఏం చేశారు తెలుసా? వారున్న స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకున్నారు. ఆ ప్రార్థన చేస్తున్న సమయాన పరిశుద్ధాత్మ దేవుడు రాని వచ్చేశాడు. అదేమిటనగా పెంతెకొస్తు పండగ. పస్కా పండగ అంటే గొర్రెపిల్ల రక్తము, మరి వారు నిర్గమ సమయంలో గొర్రెపిల్ల రక్తం ఏది ద్వారా బంధం ఏంటంటే మరణభూతం పోయినట్టుగా తర్వాత 40-50 రోజున ధర్మశాస్త్రం ఇవ్వబడింది వారికి. ఇక్కడ కూడా పస్కా పశువుగా ప్రభువైన యేసు వధింపబడ్డప్పుడు ఆయన రక్తము ద్వారా జరిగింది ఏమిటనగా ఆయన మరి 40 రోజులు కనబడి ఆరోహణ 10వ రోజున పంపించారు పరిశుద్ధాత్మ. అది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారుగా ఉన్నటువంటి వారు. కాబట్టి మరొకసారి హెచ్చరిక ఏమిటనగా, మరి ఎప్పుడైతే స్వామి మాటలు విని స్వామి మాట ప్రకారం అక్కడ వారు ఉన్నటువంటి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడికి తిరగలేదు వారు. ఆ 10 రోజుల ప్రార్థన ఫలితం ఒక్కసారి గాలి ఒక శబ్దం వచ్చేసింది. అందరూ వింటున్నారు. ఆ వింటున్న సమయంలో అది ఏమిటనగా పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపంలో వచ్చే నాలుకలుగా విభాగింపబడ్డాయి. ఎందుకో తెలుసా? ఎంతమంది ఉన్నారో అంతమంది మీదకి ఈ నాలుకలు విభాగింపబడ్డాయి. ప్రతి వారి మీదకి పరిశుద్ధాత్మ నింపబడింది. అయితే ఏమనుకుంటున్నారంటే ఇది ఏమిటి? మనతో ఉన్నటువంటి వారు, వీరు గ్రీకు అరమేకు భాషలు మీరు మాట్లాడేవారు, వీరు ఎప్పుడు ఈ భాషలు నేర్చుకున్నారు, ఎక్కడ చదువుకోలేదే, మరి ఏమిటిది? వీరు పామరులు కదా, విద్య లేని వారు కదా, ఏమిటిలాగా గొప్ప గొప్ప మాటలు గొప్ప గొప్ప భాషలతో మాట్లాడుతున్నారే అంటే ఆశ్చర్యం కలిగి. వీరు పండితులు కాదు, మరి ఎక్కడ కూడా వెళ్ళి మరి భాష నేర్చుకోలేదు, మనతో ఉన్నటువంటి సామాన్యులే. మరి మీరు మాట్లాడుతున్న భాష ఒక్కోసారి గ్రీక్ అరమేక్,
మరి ఈనాడేమిటి 15 దేశాల నుంచి వచ్చిన భాషలన్నీ మాట్లాడుతున్నారు మీరు. ఒకరు అరబిక్ భాషను మాట్లాడితే మరొకరు మాట్లాడుతున్నప్పుడు గ్రీకు భాషను మాట్లాడుతున్నారు, మరొకరు మాట్లాడుతున్నప్పుడు మరి ఇలాంటి భాషలు ఎన్నెన్ని ఉన్నాయో ఒక్కొక్కరు ఆ భాషలన్నీ మాట్లాడుతున్నారు. దయచేసి గమనిద్దాం. ప్రార్థించేవారు ఒకవేళ శిష్యులు 11 మంది, తర్వాత మధ్యను ఏర్పాటు చేసుకున్నారు. 12 గోత్రాలకు అవసరం కాబట్టి మధ్యను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ చిన్న గుంపుతో పాటు అందరి మీద ప్రార్థనలో ఉన్నారు. 120 మంది ఉన్నారు. అందరి మీద పరిశుద్ధాత్మ వాలింది. అందరూ కూడా వాక్శక్తి పొందారు. దయచేసి జ్ఞాపకం చేసుకున్నారు. ఈ 15 దేశాల నుంచి వచ్చారు ఆరాధించుకోవడానికి. వారందరి భాషల్లో, ఈ 15 దేశాలు వారు మాట్లాడే భాషల్లో, అంటే వారు అరమేక భాష మాట్లాడుతుంటే వారందరికీ వారి వారి భాషలు వినపడ్డాయి. ఈనాడు కూడా చాలా మంది భక్తులు ఏదో మాట్లాడతారు, పరిశుద్ధాత్మ వచ్చిందని. అది వాళ్ళకి అర్థమవుతుంది, మనకు అర్థం కాదు. విమర్శించడం కాదు, కానీ దయచేసి జ్ఞాపకం చూసుకుందాం. కాబట్టి మరి ఎప్పుడైతే వచ్చినటువంటి ఆ 15 దేశాలకు ఆ వార్త వినపడిందో కొందరేమన్నారో తెలుసా? ఏంటి నేను మద్యం త్యాగారా అని అన్నారు. పేతురు చాలా కోపం కదా. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఆయన చాలా నెమ్మదిస్తుగా అయిపోయి, అయ్యా తెల్లవారుజాము ఇప్పుడిప్పుడే కదా, ఇంత పొద్దున ఎవరు తాగుతారండి? మీరు మద్యం అంటున్నారు, జామైనా కాలేదే, తాగే జాము కూడా కాదు, మీరు ఎలా అనుకుంటున్నారు? కాదు, ఇది దేవుడి పంపిన పరిశుద్ధాత్మ. అది మీకు మాకే కాదు, మీరు కూడా పొందుతారు. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేస్తే ఈ మహాశక్తి మీరు పొందుతారు అన్నారు. మరి ఆ 15 భాషల ద్వారా అందరూ కూడా అయ్యా మేమేం చేయాలి? ఏమి లేదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరట బాప్తిసం తీసుకోండి, మారు మనస్సు పొందండి, పాప క్షమాపణ దొరుకుతుంది అని చెప్పినప్పుడు అందరూ అంగీకరించారు. అన్ని దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అది పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న మహాభాగ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారికి వచ్చిందో ఆ శక్తి పొందిన తర్వాత శిష్యులు ఎప్పుడు కూడా ప్రార్థన పరిశుద్ధాత్మ మీద ఆధారపడ్డారు. ఆ పరిశుద్ధాత్మ ఆ వరం వల్లనే అద్భుతాలు చేశారు. అదే శక్తి ఈనాడు నీకు నాకు ఇస్తున్నారు. ఆ పరిశుద్ధాత్మ వరం ఇస్తున్నారు. దయచేసి జ్ఞాపకం చూసుకుందాం. దానికి మరి ఏమిటనగా మరి ఆ ప్రాధాన్యత మనం ఇస్తున్నామా? ఆ పరిశుద్ధాత్మ పొందుతున్నాం కాబట్టి ఏ విధంగా శిష్యులు ప్రాధాన్యత ఇచ్చారో ఆ పరిశుద్ధాత్మ మీదనే ప్రార్థన మీద జీవితం మీద కొనసాగించారో అలాగే ఈరోజు కూడా మనం కూడా మన జ్ఞాపకం చూసుకోవాలి. దయచేసి జ్ఞాపకం చూసుకున్నటువంటి మాట. అందుకే ఇందాక 29వ కీర్తన కూడా మనం చూస్తాం. మరి పేతురు ప్రసంగం విని 3000 మంది క్రైస్తవులు మార్చబడ్డారు. మరి ఏనాడో క్రైస్తవులు మనం మార్చబడ్డట్టు మనం ఎలా ఉన్నాం? ఆ పరిశుద్ధాత్మ పొందుతున్నామని చెప్పుకుంటున్నాం. పెద్ద పస్తు పండుగ చేసాం, పునరుద్ధరణ పండుగలు చేస్తాం, అన్ని చేస్తున్నాం, ఎన్నెన్నో చేశాం. ఈ పెద్ద పస్తు పండుగ ఒక ప్రత్యేకంగా మన జీవితాల్లో ఉండాలి. వెనకటి విషయాన్ని విడిచిపెడతాం. ఈ ప్రత్యేకత ఏమన్నా ఈ రోజు నుంచి అయినా ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొంది ప్రతి విశ్వాసంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి కాపాడుతాడు. కాబట్టి ఆ ధన్యతలో మనం ముందుకు సాగాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మరి వాస్తవంగా పేతురు తొందరపడేవాడు. నేను మద్యం తాగిన వెంటనే ఎట్లా ఉంటాయి అబద్ధాలు. ఎవరైనా నువ్వు తాగొచ్చావు కదా అంటే తాగినా కూడా కోప్పడతాడు. అప్పుడు పేతురు ఇంతకుముందు మనం ఆలోచన చేస్తే యేసుని పట్టుకోవడానికి వచ్చిన చెవి నరికినటువంటి ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందాడు కాబట్టి ఆలో ఉన్నటువంటి సహనం, ఆయన ఉన్నటువంటి గొప్ప క్షమాగుణం, ఆయన ఏం మాట్లాడుతున్నారంటే అయ్యలారా ఇప్పుడే తెల్లవారింది, ఎవరు కాదు కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని వారికి చెప్పినట్టుగా మనం చూస్తాం. నిజంగానే మరి అప్పుడు 3000 మంది ఒకే సమయంలో మరి బాప్తిసం తీసుకున్నారంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? అవును, ఈనాడు కూడా మనం బాప్తిసం తీసుకున్నాం. ఆ గల్తీ పత్రిక పౌలు అదే అంటాడు, ఎవరైతే బాప్తిసం తీసుకున్న వారిలో క్రీస్తు ఉన్నాడు ఆ నమ్మకం మనం కలిగి ఉన్నామా? పరిశుద్ధాత్మ మరి బాప్తిసం తీసుకున్నట్టు క్రీస్తు మనలో ఉన్నాడు నమ్మకం ఉందా? ఆయన ఏర్పాటు చేసిన ప్రభువారి సంస్కారం పుచ్చుకున్నటువంటి మనలో యేసువాని శరీరాంతం వచ్చిందని ఆ నమ్మకంలో ఉన్నామా? ఈ పెంతెకోస్తు పండుగ దినాన మరొకసారి మనకి జ్ఞాపకం చూస్తున్నాం. అందుని బట్టి 29వ సంకీర్తనలు అంటాడు, దేవుని స్వరం ఒక బలమైనది, ప్రభావం కలిగినది. అవి దేవదారు వృక్షాలను ఏమైనా అంటే పుష్పించగలనే స్థితి కలుగుతుంది. ఎడారిని కూడా దేవుడు వణికింపజేసే స్వరం ఆయనది. ఎందుకు ఇందాక అనుకున్నాం
ప్రకృతి అంతా ఆయన అధీనంలో ఉంచుకున్నాడు, పంచభూతములు ఆయన అధీనంలో ఉంచుకున్నాడు. కాబట్టి ఏమిటనగా ఆయన సింహాసనం ఎప్పుడు కూర్చుని మనం చూస్తున్న దేవుడు, తను ప్రార్థన చేయవారికి ఆయన బలం ప్రసాదించాలని చూస్తున్న దేవుడు. మరి కాబట్టి తన వారికి శాంతి సమాధానం ఇవ్వడానికి మన ఆయన సింహాసనం కూర్చొని చూస్తున్న దేవుడు. మరి ఎలా ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి మనం ఒకసారి ఆలోచన చేస్తే సంఖ్యాకాండం 6వ వచనమును దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా మీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి మీకు సమాధానము కలగజేయును. నువ్వు ప్రార్థన చేయి అంతే. విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తే ప్రార్థించినప్పుడు దేవుడు తన ఆత్మ సన్నిధి కాంతిని, తన ఆత్మను తన సన్నిధి కాంతిని మనలో ఉదయింపచేస్తే అంతకంటే భాగ్యం ఏం కావాలంటారు? దేవుడు మనలో ఉన్నప్పుడు ఇంకేం కావాలంటారు? మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ వచనం 6-7 వచనం అంటాడు, దేనిని గురించి చింతపడకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియజేయడి, సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుడి సమాధానము మీకు కలుగుతుంది. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అందును బట్టి దేవుని ఆరాధించాలి. కాబట్టి మనం చింతించడం కాదు, మనం ఏం చేసుకోలేము. కానీ ఆ చింత యావత్ ఆయన మీద వేసి ప్రార్థనతో మనం అడిగినట్లయితే ఆ గొప్ప ఘనత దేవుడు మనకు దయచేస్తాడు అన్నటువంటి మాట. చదివిన సువార్త పాఠంలోకి కూడా వెళ్తే, మరి ఇందాక చదివాము యోహాను సువార్త 20:17 యేసు శిష్యులు ఆ సాయంకాల సమయాన శిష్యులు భయపడిపోయి తలుపు వేసుకొని ఉన్నారు. మరి ఆ సమయంలో ఎందుకంటే యూదులకు భయపడిపోయారు. అప్పటికే స్వామి యొక్క శరీరం ఎత్తుకోబడిందని చెప్పబడము, దొంగిలించబడిందని చెప్పబడము, లేదని చెప్పడం, ఇవన్నీ భయపడి మాకేమైపోతుందని భయపడుతున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే స్వామి ఆ తలుపులు ఉండగానే వచ్చారు. వారి మధ్య నుంచి వారికి ఉన్న భయం తీసివేయడానికి మీకు సమాధానం కలుగును గాక. మీరు ఇంకా భయపడిపోతున్నారు, ఇదిగో నా చేతులు చూడండి, ఈ గుర్తులు చూడండి, ప్రక్కలో వారు పరిచిన ఆ బల్యాన్ని గుర్తులు చూడండి. ఎప్పుడైతే ఆ మాట విన్నారు, శిష్యులు ఎంతో సంతోషం కలిగిన వారుగా వారు చూసినట్టుగా మనం చూస్తున్నటువంటి మాట అని స్వామి చెప్పింది ఏమిటనగా, వారి భయం పోవడానికి ఒక్కసారి వారి మీద హూ అని ఊదగానే పరిశుద్ధాత్మ రావడం, వారు ఉన్నటువంటి భయం పోయింది, ఆ నూతన శక్తిని వారు పొందారు. ఈనాడు కూడా చాలా మంది భక్తులు హూ అంటే పడిపోతున్నారు. తప్పు అది కాదు. ఇక్కడ వాడబడినటువంటి మనం చూస్తే మరి ఏమిటనగా ఒక్కసారి వారి మీద ఊదినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చేసింది. అప్పుడు నూతన శక్తి పొందారు. పడిపోరండి, ఊదినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిన పడిపోవడం కాదండి. ఆ బోధ అది సరైనది నాకైతే తెలియదు, కానీ వారు మాట్లాడుతున్న భాష సరైనది నాకైతే తెలియదు, కానీ ఒకటి అది విమర్శించడం కాదు. కానీ ఆనాడు యేసుస్వామి కూడా పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఒప్పుకొని ఊదారో వారి మీదకి పరిశుద్ధాత్మ పొందారు. పొందిన తర్వాత వారు శక్తిమంతులు అయ్యారు. వారు పొందిన తర్వాతనే శుభవార్త ప్రకటించడానికి వెళ్ళారు. ఇదంతా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇంకొక మాట ఏమనంటే, మీరు ఎక్కడ సేవ చేసినా, సేవకులుగా ఉన్నట్టు మీరు ఎక్కడ సేవ చేసినా, ఎవరిని క్షమిస్తారో వారు క్షమింపబడతారు. ఎవరైతే వారు మిమ్మల్ని చేర్చుకోకుండా లేదు ఏదైనా సరే ఏమిటంటే వారి మీద వారి పాపములు అలాగే ఉండాలంటే వారి పాపల మీద ఉండిపోతాయి అన్నటువంటి మాట మనం చూస్తున్నటువంటి మాట. ఎవరి పాపాలు మీరు క్షమిస్తారో అవి క్షమింపబడతాయి, ఎవరి పాపాలు ఉండనిస్తారో అవి అలాగే నిలిచి ఉంటాయి అని ప్రభు తెలిపినట్టు మనం చూస్తున్నటువంటి మాట. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ పరిశుద్ధాత్మ వాగ్దానం ఏంటి అన్నటువంటిది ఒక్కసారి ఈ వాక్యపు వెలుగులో మీరు దయచేసి ఇంటి దగ్గర చదువుకోవాలి. ఆ ఇచ్చిన పరిశుద్ధాత్మ వాగ్దానం ఏమిటి? ఆ అంటే ఊదినప్పుడు ఆ వచ్చినటువంటి పరిశుద్ధాత్మ పొందినటువంటి మనము కూడా ఏమిటనగా ఆ వాగ్దానాలు ఎలాగైతే ఉన్నాయో ఒకసారి చూస్తే, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 15వ వచనం, 59వ అధ్యాయం 21వ వచనం, అదేమిటనగా పరిశుద్ధాత్మ కుమ్మరింపబడే వాగ్దానం. దయచేసి జ్ఞాపకం చూసుకోవాలి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం, జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం, ప్రార్థించినప్పుడు ఆత్మ కుమ్మరింపబడే వాగ్దానం. ఇది కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనములు, అయితే ప్రభువును ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే గ్రహిస్తారో ప్రభువును, వారు పరిశుద్ధాత్మను పొందుదురు. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం, ప్రార్థనకు ప్రతిఫలం లాభం ఏమిటనగా పరిశుద్ధాత్మను మనం పొందడం. లూకా సువార్త 24వ అధ్యాయం 40వ వచనం,
యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనం, 14వ అధ్యాయం 16వ వచనం, 16వ అధ్యాయం 7వ వచనం. అదేమిటనగా, ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారికి దేవాది దేవుడు తన వాగ్దానం నుంచి బలపరచును. అక్కడ మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యం 1:8లో సేవా బలము కొరకు ఎవరైతే మన ముందుకు వస్తారో వారికి కూడా పరిశుద్ధాత్మ బలం అనుగ్రహింపబడుతుంది అన్నటువంటి మాట. అపోస్తుల కార్యం 2:38లో ఆత్మ కుమ్మరింపబడిన పాప క్షమాపణ. ఇది దేవుని యొక్క వాగ్దానాలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొకసారి మనం ఆలోచన చేసినప్పుడు క్రీస్తుని ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు ఒక ప్రశిష్టమైనటువంటి దినం. అదేమిటనగా దేవుడు తన పరిశుద్ధాత్మ పంపినటువంటి దినం. మరి ఈ దినాన మనం ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు మరొకసారి చిన్నగా ఈ స్టెఫెన్ గురించి చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకనగా మరి స్టెఫెను పరిశుద్ధాత్మ వరం పొందినటువంటి వాడు. దయచేసి జ్ఞాపకం చేసుకున్నాను. స్టెఫెన్ అనగా కిరీటం. ఈ ఒక్క సంఘటన చెప్పి నేను ముగించేస్తాను. అదేమిటనగా మరి ఆయన ఆది సంఘంలో ఏర్పడినప్పుడు ఆయన 7గురు ఒక వ్యక్తిగా ఉన్నటువంటి వాడు, పరిచారం చేసేటువంటి వాడు. మరి అంతమనికే కాకుండా ఉన్న ద్రవ్యాన్ని, ఆహారాన్ని వచ్చిన వేరే వారికి వచ్చిన వారికి ఆ పంచి పెట్టేటువంటి ఆయనకు ఉన్నటువంటి అన్య దేశం నుంచి వచ్చిన వారికి మరి పంచి పెట్టేటువంటి వాడు. ఆయా సమయంలో కూడా సమాజ మందిరంలో బోధించేటువంటి వాడు. మరి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈయన బోధిస్తున్న సమయాన అనవసరమైనటువంటి నేరాలు 2 వేశారు. అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయం 11-14 వచనాలు 2 నేరాలు చేశారు. నేరాలు ఆయన మీద మోపారు వాక్యం చెబుతుంటే. అయితే ఏమిటనగా ఆ జనాలు ఉన్నటువంటి పద్ధతి ఏమిటనగా, ఎవరైనా నేరం చేస్తే వాళ్ళ రాళ్ళతో బట్టి చంపాలి. దయచేసి జ్ఞాపకం చూసుకుందాం. అందును బట్టి మొట్టమొదటి హతసాక్షి ఎవరనగా స్టెఫెన్. మరి ఏమిటనగా నేరస్తులు 3 మెరుపులు తీసుకుని పోవాలి, రాళ్ళతో బట్టి చంపాలి. లేవికాండం 24వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ మనం చూస్తాం. అయితే నేరం మోపిన వాడే మొట్టమొదటి రాయి వేయాలి. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 7వ వచనం, యోహాను సువార్త 8వ 7వ వచనం. మరి స్టెఫెన్ రాళ్ళతో కొట్టి చంపడం. పౌలును కూడా కొట్టారు. యేసును కొట్టాలనుకున్న కానీ స్వామి తప్పించుకున్నాడు. యోహాను సువార్త 8:59లో మనం చూస్తే. అయితే రాళ్ళతో కొట్టుతున్నప్పటికీ కూడా ఆ ప్రార్థన ఫలితంగా స్టెఫెన్కు ఆ పరిశుద్ధాత్మ నింపబడినట్టుగా మనం చదువుతున్నప్పుడు చేస్తున్నటువంటి మాట. ఆయన కొట్టబడుతున్న సమయంలో రాళ్ళతో కొడుతున్నారు, ప్రార్థనలు ఉన్నారు. ఆయన ముఖరూపం అంతా దేవదూత రూపంలో కనబడిపోతున్నారు. దయచేసి జ్ఞాపకం చూసుకున్నారు. అయితే కారణం ఏమిటనగా ఆ వర్చస్సు మారడానికి కారణం పరిశుద్ధాత్మ పొందిన వరంగా ఇక్కడ మనకి జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట. అంతమటికే కాదు, ఆయన వారు రాళ్ళతో కొట్టవచ్చు ఉండవచ్చును, కానీ ఆ పరలోక దర్శనం చూస్తున్నాడు ఆయన. ఎందుకనగా ఈ లోకపరంగా ఆలోచించడం లేదు. వారు ఏమైనా చేసుకున్నారు. తల మీద గాయాలి, తల వెళ్ళిపోయింది, మోకాలు వెళ్ళిపోయి రక్తం మోకాల మీద ప్రార్థన చేస్తున్నాడు. ఓహో, నేను దేవుడి రూపాన్ని చూస్తున్నాను, పరలోకం తెరుచుకోవడం చూస్తున్నాను, యేసు స్వామిని చూస్తున్నాను, ఇదే అంటున్నాడే తప్ప. అయితే చివరిగా అయినప్పుడు ఆ సమయంలో మరి ఏమిటంటే ప్రార్థన ఏం చేశారు తెలుసు. యేసు స్వామిని కూడా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించమన్నట్టుగా స్టెఫెన్ ప్రత్యేకంగా ఒక రకంగా ప్రార్థన చేశారు. ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా వీరి మీద ఈ నేరము మోపకము. దయచేసి జ్ఞాపకం చూసుకుంటారు. ఒక్కసారి ఆలోచించాలి. స్టెఫెన్ చేసిన ప్రార్థన ఇంతగా మరి శ్రమిస్తున్నారు. ఎందుకనగా పరిశుద్ధాత్మ పొందాడు. దేవుని యొక్క మరి ఆ పరలోక దర్శనం చూస్తున్నారు, ప్రభు యేసుని చూస్తున్నారు, ఆహ్వానం చూస్తున్నారు. అందుకని ముందుగా ఆయన అన్నటువంటి మాట ఏంటనగా, ఈ నేను చేసిన వీరి మీద ఈ శాపం మోపవద్దు. దయచేసి జ్ఞాపకం చూసుకుంటారు. ఈ పాపము రాళ్ళు వేస్తున్న వారి మీద మోపవద్దు తండ్రిని ప్రార్థన చేస్తున్నారు. అయితే రాళ్ళతో శరీరము ఒకవేళ రక్తము కారుతుంది, తలలో గాయమైపోయింది, మోకాలను ప్రార్థన చేస్తున్నారు. దయచేసి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ పొందిన మనం ఆత్మ ఫలాలు తప్పకుండా మనం కలిగి ఉండాలి. ఈనాడు మనం పరీక్ష చేసుకోవాలి. ఈ ఆత్మఫలం మనకు తెలుసు కదా. మా గణిత 5 అంటాడు, ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము కదా. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ పొందిన ఈ రోజు నుంచి మనం కలిగి ఉండాలి. మరి యథాస్థితిలోకి వెళ్ళడం కాదు. ఇది నిజమైన యొక్క ప్రత్యేకత. కాబట్టి ఆత్మఫలమును మనం కలిగి ఉండాలి అనేటువంటి విషయం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే చివరిగా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. అదేమంటే, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు విశ్వాసిగా ఆయన మీద ఆధారపడ్డప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వారితోనే ఉంటాడు.
ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు ఈ లోకపరంగా ఏమి కూడా దేవుడు అంటకుండా చేసే స్థితిని ఇస్తాడు. అందుకని కనుక్కున్నాం కదా, ప్రభు దినం వస్తుంది, ప్రార్థించువారు రక్షింపబడతారు. స్వామి రాకడ దినాల్లో ఉన్నాం. ఈనాడు ప్రకృతి వైపరీత్యాలు చూస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చే విడుదలు మనకు తెలియదు, మనకి ఏమేమి జరగబోతే మనకు తెలియదు, ఈ ప్రకృతి ఉత్పాదన కూడా మనకు తెలియదు, ఈ కరోనా వైరస్ ఏదో మనకు తెలియదు. కానీ ఇవన్నీ కూడా ఏమిటంటే, ఏది ఏమైనా పరిశుద్ధాత్మను మనం పొందినప్పుడు దేవుడు మనలో ఉంటారు, ఆయనే మరి ఆదరణకర్తగా ఉంటారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏమి కూడా అంటకుండా కాపాడే స్థితిని మనకిస్తాడు. దయచేసి ఒక్కసారి కాలం చూసుకుందాం. అందరూ కూడా దయచేసి పరిశుద్ధాత్మను పొందుతాం. ఆనాడు మేడగదిలో ఉన్న శిష్యులకు ఇచ్చినట్టుగా ఆ పరిశుద్ధాత్మ నా మీదకి పంపుతున్నారు. మనకే కాదు, ఎక్కడెక్కడ ఆరాధనలు ఉన్నారు వారి మీదకి. ఫేస్బుక్లో చూస్తున్న వారైతేనేమి, మన సంఘమే కాదు, ఎక్కడెక్కడ దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసి ఈ దినం యొక్క విశిష్టత జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారందరూ కూడా కాపాడబడాలి, పరిశుద్ధాత్మ ఆవరింపబడాలి. ప్రత్యేకంగా మనమందరం కళ్ళు మూసుకుందాం, ఆ పరిశుద్ధాత్మ దాన్ని పొందుదాం. పరిశుద్ధాత్మ నిత్యాత్మా పరమ పౌరమా దురితెచ్చలను దూరా పరచు సత్యాత్మా నిత్యము వెలుగుచే నింపుమా జ్ఞానాత్మా 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 జీవ మార్గమును జీవింపనేర్పి త్రోవ తప్పిన వారి భావంబు మార్చు నిత్యము వెలుగుచే నింపుమా జ్ఞానాత్మా 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 తిన్ననైనా తెలివి తేటమాకీము నిన్ను సేవించదా నీకు స్తోత్రము నిత్యము వెలుగుచే నింపుమా జ్ఞానాత్మా జ్ఞానాత్మా జ్ఞానాత్మా. అవును మా ప్రభువా, మా రక్షక, ఈ లోకం మేము జీవిస్తున్నంత కాలం ప్రార్థిస్తూ ఉండాలి, నీ పరిశుద్ధాత్మ పొందుతూనే ఉండాలి, మేము కాపాడబడాలి. కాబట్టి మా ప్రభువా, మా రక్షక, నిత్యము మీ యొక్క ఆత్మతో నింపండి తండ్రి. కాబట్టి మరొకసారి ప్రార్థిస్తున్న వారందరినీ, మా సంఘాన్ని, ఎక్కడెక్కడ మీరు ఆరాధిస్తున్న వారందరినీ మరొకసారి పాస్టర్ కమిటీ, అదేవిధంగా కన్స్ట్రక్షన్ కమిటీ తెలియదు అన్నిటి మించి నూతన నిర్మాణం మేము ఉంటుండగా మా ప్రభు మరి దాతృత్వం ఈనాటి వరకు వస్తు రూపేణ ధన రూపేణ సహాయం చేశారు. ఇంకా సహాయం చేయవలసిన వారు ఉంటుండగా వారిని ప్రభు నడిపించారు. దాన్ని మీకు వందనం. మరి ఒకసారి మా ప్రభు మీ నూతనాలు సంపూర్ణ నిర్మించుకోవాలి, సంపూర్ణంగా మరి నిర్మించుకున్న తర్వాత అందరం కలిసి అందులో ఆరాధించాలి. ఆ మహాభాగ్యం కలిగించే భాగ్యం కలిగించండి తండ్రి. అవును మా ప్రభు, ఈనాడు అందరెందరో దాతృత్వం ప్రకటించారు, మీ ఆలయం ధ్యానించుకోవాలన్న ఉద్దేశం తండ్రి. కాబట్టి ఈ నూతనాలు సంపూర్తి చేసుకునే భాగ్యం కలిగింపచేసి మాకు అవసరమైనటువంటి ఫైనాన్స్ అనగా మా ప్రభు ఆర్థిక వనరులు సమకూర్చి మీరే మహిమని కాపాడము. ప్రతి ఒక్కరిని కూడా దీనికి ఆశీర్వదించండి. మా ప్రభు ప్రత్యేకమైన దినాన మీ పరిశుద్ధాత్మ కృపని మా అందరికీ దయచేశారు తండ్రి. మీకు వందనం. మీ జ్ఞానాత్మనిచ్చారు, దైవాత్మనిచ్చారు తండ్రి. మీకు వందనం చెల్లిస్తున్నాం. కాబట్టి ప్రతి వారి అవసరత నెరవేర్చండి, ప్రతి వారిని కాపాడండి. మరి మా ప్రభు మరి రాబోతున్న పరిశుద్ధాత్మ పండగ వరకు, ఆ దైవాత్మ మరి ఆ పండగ పెంతెకోస్తు పండగ వరకు మమ్మల్ని అందరూ సురక్షితంగా కాపాడు.
ఆ ధన్యకరమైన జీవితంతో మాతో ఉంచి నడిపించి బలపరచమని మరొకసారి మా ప్రభు ఈ కాపుదల, సంరక్షణ, భద్రత, సంతోషం, ఆనందం, ఆయురారోగ్యం నుంచి బలపరిచి నడిపించి కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరం కలిసి మరి అపోస్తల విశ్వాసంతో ఒప్పుకుందాం. అపోస్తల విశ్వాసంతో ఒప్పుకుందాం. పరలోక భూలోకములకు సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడు, ఆయన ద్వితీయ కుమారుడు మన ప్రభుని యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ కన్య మరియ గర్భములో ధరింపబడి ఆమె పుట్టిన వంది పిలాతు కాలములు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి మూడవ దినమున చనిపోయిన వారు తిరిగి లేచి పరలోకమునకి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. సేవలకు కృతులకు తీర్చుకుని ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను, పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధ సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానము నిత్య దేవుని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోవాలి. మనవి సమయంలో మరి దేవుని చిత్తం అయితే మరి 8వ తారీఖు అని అంటున్నారే కానీ ప్రభుత్వ పరంగా మనకైతే ఇంతవరకు ఎలాంటి ఆజ్ఞ జారీ చేయలేదు. మరి ఎలాగ ఏర్పాటు చేస్తారో మరి 8వ తారీఖు అన్నారు కాబట్టి అలాంటి పద్ధతి కోసం మనం ఏదైనప్పటికీ మనం ఎదురు చూడాల్సిందే. దానికన్నా ముందుగా మనం నిజంగా ఆలోచన చేస్తే ఇలాంటి వరకు కరోనా వైరస్ అనేటువంటిది అందరి ప్రార్థన ఫలితంగా నిజంగా చాలా వరకు దూరమైనది మనం చూస్తున్నాం. ఈనాడు మన సంఘంలో కూడా మనం ఆలోచన చేస్తే అలాంటి దుస్థితి ఈనాటి వరకు ఎవరికి రాలేదు. అనగా దేవుడు మనల్ని అంతగా మన సంఘాన్ని ప్రేమిస్తున్నారు. అలాగే ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు వారందరూ కూడా దేవుడు కాపాడాడు. ఇది సత్యం, నిత్యం. కాబట్టి మరొకసారి మన జ్ఞాపకం చూసుకోవాలి. కాబట్టి మరలా మనకు ఆర్డర్ వచ్చేంత వరకు మరి ఈ విధంగానే మన సహోదరులు రవితేజ గారు, మనోజ్ గారు సహకరించాలి. ఈ విధంగా ఫేస్బుక్ ద్వారా మనము దేవుని ఆరాధించేటువంటి ఈ స్థితి మనం పోగొట్టుకోకుండా ఈ ధన్యతను మనం కూడా పొందుదాం. కాబట్టి మేము కూడా సహకరించాలి మనం చేస్తున్నాం. ఆ తర్వాత మరి ప్రార్థన టీవీలు 10:30 గంటల నుంచి 11:30 గంటల వరకు దేవుని వాక్యం ఉంటుంది. దయచేసి అందరూ కూడా మరి ఆ వాక్యంలో విని మా కొరకు అందరి కొరకు ప్రార్థన చేయాలి. తదనంతరం 12 నుంచి 1 గంట వరకు మరొక దైవ ఛానల్ ఉంది కదా, దైవ మహిమ ఛానల్. ఈ రెండు మరి దైవ మహిమ ఛానల్ దేవుని యొక్క మహిమ కోసం కష్టపడుతున్నాం. కాబట్టి 12 నుంచి 1 గంట వరకు దైవ మహిమ ఛానల్లో కూడా వాక్యం అందించబడుతుంది. దయచేసి అందరూ కూడా అందులో పాల్గొని ప్రార్థించి దేవుని జీవన పొందాలని కోరుకుంటున్నాం. మరి ఈ సమయం ప్రార్థన చేసుకుందాం. విజ్ఞాపన ప్రార్థనలో ప్రభువా మమ్మల్ని కనికరించు అని ప్రతి ఒక్కరు చెప్పాలి. మరి పై నుండి వచ్చు సమాధానం కొరకును, మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా మమ్మల్ని కనికరించు. లోకమంతటి సమాధానం కొరకును, దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమం కొరకును, వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. మన అధ్యక్షులందరి కొరకును, ఇతర సంఘ సేవకులందరి కొరకును, మరి మోడరేటర్ గారు, మరి మోడరేటర్ కమిషన్గా ఉన్నటువంటి వారు ఉత్తమ హృదయంతో నిర్మల మనస్సాక్షితో తమ సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించుదాము. మన దేశ పరిపాలకుల కొరకును, అధికారుల వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. రోగుల కొరకును, బాధపడుతున్న వారి కొరకును, దుఃఖించుతున్న వారి కొరకును, మరణించుతున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. పేదల కొరకును, ఆకలి బాధలు గల వారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, వితంతువుల కొరకును, శ్రమను అనుభవించుతున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. చీకటిలో ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం పిలిచిన వారి శ్రేష్టత్వను మనం ప్రచుపరచులాగా మన కొరకును క్రీస్తున్నాము ఒప్పుకుని వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ఈ లోకమును తను సేవించి ఇప్పుడు విశ్రాంతి చెందిన తన సేవకులందరితో పాటు నిత్య సమృద్ధులు మనం ప్రవేశించులాగా నా ప్రభువును ప్రార్థించుదాము. మరి ఈనాడున్నటువంటి కరోనా వైరస్ సంపూర్ణంగా మరి నాశనములకు వెళ్ళడానికి, మరి రాబోతున్న విపత్తులు ఏమి రాకుండా ఉండటానికి, మరి మీకు కలగబోతున్న ఎలాంటి ఉపద్రవాలు లేని వాటిని తప్పింపబడటానికి ప్రార్థించే గొప్ప ధన్యత ద్వారా మనందరం కాపాడబడటానికి ప్రభువును ప్రార్థించుదాము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక,
మీ చిత్తం పరలోకం నెరవేరుగా మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా యొక్క అపరాధం చేసిన వారిని మేము చెప్తున్న ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడిని తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమయు నిరంతరనివైన స్వామి. ఆమేన్. మన ప్రభువు యేసు క్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కన్యక సహవాసం మనకు దేవునితో ఆధారపడి జీవిస్తున్న వారికి, ప్రభువైన యేసు నామం తెలిసిన వారందరికీ ఆయన సంరక్షణ, భద్రత, సమాధానం, ఆయుధాల గురించి బలపరిచి నడిపించి కాపాడును గాక. ఆమేన్. నన్ను పట్టుకో నీ ఆత్మతో, నన్ను నడుపు శిల్పి చేతిలో, శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో, శిలను నేను అనుక్షణము నన్ను చెక్కును. థ్యాంక్ యూ. అందరికి వందనములు. గాడ్ బ్లెస్ యు.